నేను విశాఖపట్నం మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీగా పనిచేస్తున్నాను. జూన్ 11, 2026 నాడు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో మహమ్మద్ కరిష్మా అనే ఆవిడ తనకి గత సంవత్సరం జూలై 2025లో బంబుల్ యాప్ ద్వారా కర్పూరపు రాహుల్ రెడ్డి అని అతను సితందార్లో నివసిస్తున్నట్లు, అతని యొక్క స్వస్థలం నెల్లూరు అయినట్లు, విశాఖపట్నం ద్వారకా నగర్లో టెక్సాస్ ఐటీ సొల్యూషన్స్లో పనిచేస్తున్నట్టు, అనంతరం వారిద్దరూ ప్రేమించుకున్నట్లు, అతను ఈవిడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరకంగా కూడా కలిసినట్లు, తర్వాత పెళ్లి చేసుకోకపోవడంతో ఆవిడ కర్పూరపు రాహుల్ రెడ్డి మరికొంతమంది మీద రిపోర్ట్ చేయడం జరిగింది. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసు అది రిజిస్టర్ చేసి కొన్ని రోజులు దర్యాప్తు చేసి ఈ మధ్యనే ఆ కేసును మా స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కేసులో నేను దర్యాప్తు చేస్తున్నానండి. ఇంకా కేసు పూర్తిగా చదవాల్సి ఉన్నది. సిడీ ఫైల్లో చదివి తర్వాత ఇంకెవరన్నా అందులో అంటే ఆమె ఆరోపించినట్లుగా రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకోలేదు, రాహుల్ రెడ్డి బంధువులు ఎవరెవరో కొంతమంది వచ్చి అయిపోయింది ఏదో అయిపోయింది, నీ దారి నువ్వు చూసుకో, ఆయన దారి ఆయన చూసుకున్నట్టుగా ఆరోపణలు అవి ఉన్నాయి. అవన్నీ కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఎలాగుంటే అలాగా చట్టపరంగా ముందుకెళ్తామండి.